హాయ్ ఫ్రెండ్స్, అదేవిధంగా స్ట్రైట్ లైన్ సంబంధించి నెక్స్ట్ ఎల్ఏక్యూ అయితే చూద్దాం. 7 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ x plus 2y ఈజ్ ఈక్వల్ టు 0, 4x plus 3y minus 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 3x plus 5 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడనమాట. ఇక్కడ ముందు క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ అనేసి 3 లైన్స్ ఇచ్చాడనమాట. అంటే ఏం లేదు, ఇక్కడ మనకి ఈ విధంగా, సో ఇక్కడ ఒక లైన్ ఇలా వెళ్తుందంట, అదేవిధంగా ఈ లైన్ ఇలా వెళ్తుందంట, అలాగైతే ఈ లైన్ ఇలా వెళ్తుందంట. అర్థమవుతుందా మీకు? సో చూడండి, ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ అనేసి 3 లైన్స్ ఇచ్చాడు. అంటే మనకు ఇక్కడ 3 లైన్స్తో ఒక ట్రయాంగిల్ అయితే ఫామ్ అవుతుందంట. ఆ ట్రయాంగిల్కి ఆర్థో సెంటర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇక్కడ. అర్థమైందా మీకు? అదేనమాట. సో ఇక్కడ ఒక లైన్ వచ్చేసి నేను ఈక్వేషన్ నెంబర్ 1 ఇస్తాను, ఇక్కడ వచ్చేసి నేను ఈక్వేషన్ నెంబర్ 2 అనేది ఇస్తాను, ఇక్కడ వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 3 అయితే ఇస్తాను అనమాట. అలాగైతే మనకు ఈ పాయింట్స్ కావాలి కదా, ఈ పాయింట్స్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను, ఈ వర్టిసెస్, ఈ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 నేను ఏం చేస్తాను, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తాను. నాకు ఈ పాయింట్ వస్తుంది, దాన్ని నేను ఏ అనుకుంటాను. సో ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3 నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తాను. అప్పుడు నాకు ఈ పాయింట్ బయట పడిపోతుంది, అది నేను బి అనుకుంటాను వర్టిసెస్. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 3, ఈక్వేషన్ నెంబర్ 1ని ఏం చేస్తాను, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తాను. నాకు అప్పుడు సి అనే వర్టిసెస్ అయితే బయటపడిపోతుంది. ఇంకా వర్టిసెస్ ఉన్నాయి అంటే సేమ్ మనము సర్కమ్ సెంటర్కి ఎలా చేసాం చెప్పండి. సర్కమ్ సెంటర్కి మనకు ఈ విధంగా ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు సర్కమ్ సెంటర్ ఎలా అయితే ఫైండ్ అవుట్ చేసామో, ఇక్కడ కూడా మనకు లైన్స్ ఈక్వేషన్స్ ఇచ్చి ఇలా మనకు ఇక్కడ మనకు ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అన్నాడు. సో ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు మనకు ఆర్థో సెంటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వర్టిసెస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మెథడ్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి వర్టిసెస్ వచ్చిన తర్వాత ఇంకా మామూలే, ఇంకా ఆర్థో సెంటర్ ఎలా అయితే ఫైండ్ అవుట్ చేస్తామో ఆల్టిట్యూడ్స్ కనుక్కుంటాం కదా ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఆల్టిట్యూడ్స్ ఏ విధంగా అయితే కనుక్కుంటామో, సో ఆ విధంగా అనమాట. ఈ విధంగా ఏ నుంచి ఇక్కడ వచ్చింది డి అనుకుంటాను, బి నుంచి ఇక్కడ ఎఫ్ అనుకుంటాను, సో ఇక్కడ వచ్చే పాయింట్ ఇక్కడ మనకు సి నుంచి ఇక్కడ ఈ అనమాట. ఓకే, సేమ్ మనము అదేవిధంగా మనకు ఆర్థో సెంటర్ ఏదో ఒక 2 ఈక్వేషన్స్, 2 ఆల్టిట్యూడ్స్ యొక్క ఈక్వేషన్ కనుక్కొని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తే వచ్చేది మనకు హెచ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనమాట. ఇప్పుడు అది మెథడ్ అర్థమైంది కదా మీకు. ఇప్పుడు మనము ఈ కాన్సెప్ట్ అర్థమైందంటే ఇక్కడ అప్లై చేద్దాము, సాల్వ్ చేద్దాము. చూడండి ఆన్సర్. ముందుగా గివెన్ లైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్, ముందుగా ట్రయాంగిల్ ఫామ్ అవుతున్న ఆ లైన్స్ అయితే ఇచ్చాడో అవి రాసుకుందాం ఈక్వేషన్స్. x plus 2y ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మన కాన్స్టెంట్ ఏమైపోయిందంటే 0 అయిపోయిందని లెక్క అనమాట. మర్చిపోతారు చాలామంది. అర్థమైందా? చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. x plus 2y ఈజ్ ఈక్వల్ టు 0, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటాను. 4x plus 3y minus 5 ఈజ్ ఈక్వల్ టు 0, ఈక్వేషన్ నెంబర్ 2 అంటాను. 3x plus 5 ఈజ్ ఈక్వల్ టు 0, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అయితే అనుకుంటాను అనమాట. ఈ విధంగా ముందుగా ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 సాల్వ్ చేద్దాము. చూడండి, సాల్వింగ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2. దెన్ అప్పుడు మాకు ఏమవుతుంది, x y 1, చూడండి 2. నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుందంటే మన కాన్స్టాంట్ ఏం లేదు కాబట్టి 0 పెట్టాలి. అర్థమైందా? మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోకూడదు, మిస్టేక్ ఇది. 0 పెట్టాలి. సో 0 వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1 రావాలి, నెక్స్ట్ 2 రావాలి, మిడిల్లో రావాలి. అర్థమైంది? ఈ విధంగా. నెక్స్ట్ దీన్ని చూద్దాం. 3 - 5 4 3 అనమాట. ఈ విధంగా ఇప్పుడు సాల్వ్ చేద్దాం. x డివైడెడ్ బై -5 × 2 అంటే -10, వెంటనే మైనస్ ఆఫ్ రావాలి. 3 × 0 అంటే 0 ఈజ్ ఈక్వల్ టు y డివైడెడ్ బై 4 × 0 అంటే 0, వెంటనే మైనస్ ఆఫ్ రావాలి. -5 × 1 అంటే -5 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 3 × 1 అంటే 3, వెంటనే మైనస్ ఆఫ్ రావాలి. 4 2 = 8 అనమాట. x డివైడెడ్ బై -10 ఈజ్ ఈక్వల్ టు y డివైడెడ్ బై -(-) ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 3 - 8 అంటే ఏమవుతుంది, -5 అయితే అయిపోతున్నాడు, -5. సో ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది, ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది చేసేసుకుందాం. అప్పుడు మనకు x డివైడెడ్ బై -10 ఈజ్ ఈక్వల్ టు 1 బై -5 అవుతుంది. -10 ఈ సైడ్ ఇచ్చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు -10 బై -5, మైనస్ క్యాన్సిల్, 5 1 = 5 2 = x ఈజ్ ఈక్వల్ టు 2. అదేవిధంగా y డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు -1/5, 5ని సైడ్ ఇచ్చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ మైనస్ అనేది పైన పెట్టేసాను కదా, -5/5 అవుతుంది. 5 క్యాన్సిల్ -1 అనమాట. అంటే ఇక్కడ ఏ అనుకుంటాను ఆ వర్టిసెస్ని నేను 2, -1 అయితే అయిపోతుంది అనమాట. అర్థమైందా? అదేవిధంగా ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3 చేద్దాం. చూడండి, సాల్వింగ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3. దెన్ అప్పుడు మనకి ఏమవుతుంది, x, y, 1. ఈక్వేషన్ నెంబర్ 2 అంటే ఇవి రాసేసేయండి, ఇవి ఓకే. డైరెక్ట్ ఇక్కడ ఎత్తుకొచ్చి ఇక్కడ రాసేసేయండి సేమ్ అలాగే. ఈక్వేషన్ నెంబర్ 3 అంటే ఇక్కడ చూసుకోండి, 1 ఇక్కడ మనకు కాన్స్టెంట్ 0 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 3 మరి 1, 1 0 3 1 1 0 3 1 ఈ విధంగా అనమాట. అర్థమైందా మీకు? ఈ విధంగా అర్థమైంది కాబట్టి ఇంకా చేసేద్దాం. x/0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0, 0 మైనస్ హాఫ్ రావాలి వెంటనే. 1 ఇంటూ -5 అంటే -5 ఈజ్ ఈక్వల్ టు y/3 ఇంటూ -5 అంటే -15 వెంటనే మైనస్ హాఫ్ రావాలి. 0 ఇంటూ 4 అంటే 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 4 అంటే 4 వెంటనే మైనస్ హాఫ్ రావాలి. 3 ఇంటూ 3 అంటే 9 అనమాట. ఈ విధంగా ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x/5 ఈజ్ ఈక్వల్ టు y/-15 ఈజ్ ఈక్వల్ టు 1/4 -9 అంటే -5 అనమాట. ఓకే. సో ఈ విధంగా 1/-5 అయితే అయిపోయింది. ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది చేసేద్దాం. x/5 ఈజ్ ఈక్వల్ టు 1/-5 అవుతుంది. 5ని సైడ్ ఇచ్చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 5/-5 క్యాన్సిల్, x ఈజ్ ఈక్వల్ టు -1 అయితే అయిపోయింది అనమాట. అదేవిధంగా y/-15 ఈజ్ ఈక్వల్ టు 1/-5 -15ని సైడ్ వచ్చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు -15/5 మైనస్ క్యాన్సిల్, 5 1 5 3 y ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. ఈ విధంగా -1, 3 అనేది ఏంటి మనకి ఇక్కడ b అనే వర్టిసెస్ అనుకుందాం. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా ఈక్వేషన్ నెంబర్ 3, ఈక్వేషన్ నెంబర్ 1 ఇవి రెండు సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసినట్టయితే సి వర్టిసెస్ అనేది వస్తుంది, ఇక్కడ ఈ వర్టిసెస్ అనేది వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ మనకు సాల్వింగ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, POI అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అర్థం అనమాట, బిట్వీన్ ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 1. దెన్ ఈక్వేషన్ నెంబర్ 3 ఏవైతే ఉన్నాయో ఇవి ఎత్తుకొచ్చి రాసేసేయండి ఇక్కడ. ఓకే, మరి చేయాల్సిన అవసరం లేదు. ఈక్వేషన్ నెంబర్ 1 ఇవి ఎత్తుకొచ్చి రాసేసేయండి, డైరెక్ట్ రాసేసేయండి. సో ఈ విధంగా అయిపోతుంది. ఇంకా x/0 ఇంటూ 1 అంటే 0 వెంటనే మైనస్ ఆఫ్ రావాలి. 2 ఇంటూ 0 అంటే 0ని ఈజ్ ఈక్వల్ టు y/1 ఇంటూ 0 అంటే 0 ఇంకా వెంటనే మైనస్ ఆఫ్ రావాలి. 0 ఇంటూ 3 అంటే ఇంకా 0ని ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 3 అంటే 6 వెంటనే మైనస్ ఆఫ్ రావాలి. 1 ఇంటూ 1 అంటే 1 అనమాట. ఈ విధంగా 6 - 1 అంటే 5 అనమాట. చూడండి, x/0 ఈజ్ ఈక్వల్ టు y/0 ఈజ్ ఈక్వల్ టు 1/5. ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది చెప్పుకుందాం. రానిలేండి, 0లో వస్తే ఏముంది రాని. x/0 ఈజ్ ఈక్వల్ టు 1/5. 0ని ఈ సైడ్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 0/5. 0/anything ఈజ్ 0 అనే ఇంకా x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో y/0 ఈజ్ ఈక్వల్ టు 1/5. 0ని ఈ సైడ్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 0/5. సో y ఈజ్ ఈక్వల్ టు 0 అనేది వస్తుంది అనమాట. y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏమైపోయింది ఇక్కడ C అనే పాయింట్ 0,0 అంటే ఏంటంటే ఆరిజిన్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు డయాగ్రామ్ చూసినట్టయితే ఈ విధంగా మనకు ఇక్కడ మనకు ట్రయాంగిల్ ఫామ్ ఎలాగవుతుందంటే మనకి ఈ విధంగా మనకు ఒక వర్టిసెస్ అనేది ఏమైపోయిందంటే ఆరిజిన్ అయితే అయిపోయి ఉంటుందన్నమాట. ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు మనకు వర్టిసెస్ అన్ని రాసేద్దాం. దేర్ఫోర్ ద వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ ABC అనమాట. A వచ్చేసి 2, -1, B వచ్చేసి -1, 3, C వచ్చేసి 0, 0. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మామూలుగా ఇంకా ఆర్తో సెంటర్ ఎలా అయితే ఫైండ్ అవుట్ చేస్తాం అలాగే అనమాట. ఇంకా రాసేసండి వి నో దట్ ఇన్ ఏ ట్రయాంగిల్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 ఆల్టిట్యూడ్స్ ఈజ్ కాల్డ్ ఆర్త్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ అనమాట. ఈ విధంగా నేను ABC, ఏ పాయింట్, B పాయింట్, C పాయింట్, ఇంకా AD C అనే 2 ఆల్టిట్యూడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తే వచ్చేది ఆర్థో సెంటర్ అనమాట. ఇప్పుడు రాయండి ఇక్కడ లెట్ AD BF ఇక్కడ కూడా ఇలా గీసుకోండి. ఇక్కడ మనకు F అవుతుంది ఓకేనా. సో AD C అదేవిధంగా B ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. నెక్స్ట్ వచ్చేసినట్టయితే లెట్ H(x, y) ఆర్థో సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. ఈ విధంగా ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ AD ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ AD కావాలంటే ముందు BC స్లోప్ కావాలి. స్లోప్ ఆఫ్ BC y2 - y1 డివైడెడ్ బై x2 - x1. సో ఇక్కడ మనకు B అనేది x1 y1, C అనేది x2 y2. ఈ విధంగా పక్కన రాసుకోండి. x1 y1 x2 y2 అనేది జాగ్రత్తగా అప్లై చేసినట్టయితే చూడండి 0 - 3 డివైడెడ్ బై 0 -1 అవుతుంది. -2 ప్లస్ అవుతుంది. -3/1 అంటే -3 అనమాట ఇక్కడ టోటల్గా. ఇక్కడ మనకు BC స్లోప్ వచ్చిందంటే ఇక్కడ మనకు AD కావాలి కాబట్టి -1/mగా ఉంటుంది అనమాట. కాబట్టి చూడండి, ఎందుకంటే పర్పెండిక్యులర్గా కాబట్టి సిన్స్ BC పర్పెండిక్యులర్ టు AD కాబట్టి దెన్ BC సైడ్ అనేది AD ఆల్టిట్యూడ్కి పర్పెండిక్యులర్ కాబట్టి ఈ విధంగా స్లోప్ ఆఫ్ AD చూసుకున్నట్టయితే -1/m అవుతుంది. m అంటే ఇంత అనమాట. సో -1/-3 మైనస్ క్యాన్సిల్ 1/3 అయితే అవుతుంది అనమాట. ఈ విధంగా ఈక్వేషన్ ఆఫ్ AD కావాలంటే చూడండి, ఇప్పుడు మనకు AD కావాలంటే ఇంకా పాయింట్ ఉంది
ఇంకా మనకు స్లోపు ఉంది. ఆ విధంగా మనకి ఈక్వేషన్ ఏమవుతుందంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1. సో ఏ అనేది పాయింట్ అవుతుంది అనమాట. x1 y1 సబ్స్టిట్యూట్ చేయండి, ఇది సబ్స్టిట్యూట్ వాల్యూ చేసినట్టయితే ఈ విధంగా అవుతుంది. y మైనస్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ x మైనస్ 2. 3 అనేది ఈ సైడ్ ఇచ్చేద్దాం, ఇంటూ అవుతుంది. 3 ఇంటూ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 2. ఓకే, 1తో ఇంటూ చేసినా ఇంక ఇది వస్తుంది. 3తో ఇంటూ చేసుకుందాం. ఇక్కడ చేసినట్టయితే 3y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 2 అవుతుంది. ఇదంతా ఈ సైడ్ తెచ్చేద్దాము. సో x మైనస్ 2 మైనస్ 3y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకు x మైనస్ 3y మైనస్ 2 మైనస్ 3 అంటే -5 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను. అదేవిధంగా ఇప్పుడు మనకు ట్రయాంగిల్లోనే ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సిఈ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. సో సి అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సి కావాలంటే ముందుగా ఏబి స్లోప్ కావాలి. కాబట్టి స్లోప్ ఆఫ్ ఏబి y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. సో ఏ x1 y1, బి వచ్చేసి x2 y2. ఇక్కడ సైడ్కి వేసుకోండి. సో అప్లై చెయ్యండి నీట్గా. 3 మైనస్ ఆఫ్ -1 డివైడెడ్ బై -1 -2 అనేది వస్తుంది. 3 ప్లస్ 1 డివైడెడ్ బై -1 -2 అవుతుంది. -1 -2 అంటే -3. 3 ప్లస్ 1 అంటే 4. ఇంకా దీనికి పాసిబిలిటీ ఏం లేదు, క్యాన్సిలేషన్ రాదు కాబట్టి అలాగే పెట్టేసేయండి. -5 పెట్టండి. -4/3. ఇప్పుడు మనకు ఏవైనా సైడ్ సికి పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి మనకు ఎలా ఉంటుందంటే స్లోప్ ఆఫ్ సి కావాలంటే -1/mగా ఉంటుంది. m అంటే ఇంత అనమాట. సో అప్లై చేద్దాం. -4/3. 3ని పైన చేద్దాం. 3 ఇంటూ -1 అంటే -3. -3 డివైడెడ్ బై -4. మైనస్ క్యాన్సిల్ 3/4 అనమాట. స్లోప్ ఆఫ్ సి. ఇంకా స్లోప్ ఉంది, ఇంకా పాయింట్ ఉంది. సి అనే పాయింట్ కూడా ఉందన్నమాట మనకు. సో పాయింట్ స్లోప్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్ కావాలంటే లైన్ ఈక్వేషన్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1 అవుతుంది. సి అనేది 0,0 అయిపోయింది. ఇక్కడ ఆరిజిన్ అయిపోయింది కాబట్టి పెట్టేద్దాం. ఆరిజిన్ అయినా కూడా పెట్టేద్దాం. సో y మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ x అవుతుంది. y మైనస్ 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ x మైనస్ 0 అంటే x అనమాట. 4 ఈ సైడ్ చేద్దాం. 4 ఈజ్ ఈక్వల్ టు 3x అయితే అవుతుంది అనమాట. ఇంటూ చేసినట్టయితే ఇక్కడ. సో ఈ విధంగా ఇక్కడ దీన్ని ఈ సైడ్ చేద్దాం. ఎక్స్లో అనే ప్లస్లు ఉండాలి కాబట్టి. సో 3x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనము ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. అంతే. ఇంకా ఈ సి ఈక్వేషన్ వచ్చింది. ఇంకా ఏడి ఈక్వేషన్ మనకు తెలిసిండేది ఈక్వేషన్ నెంబర్ 1. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేద్దాం. చూడండి, సాల్వింగ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2. దెన్ అప్పుడు మనకు x y 1. చూడండి ఇక్కడ ఏముంది, సెంటరు -3 -5 1 మరి సెంటర్ -3. ఇది రాసేద్దాం. -3 -5 1 -3. ఈక్వేషన్ నెంబర్ 2కి ఏముంది చెప్పండి, -4 కాన్స్టాంట్ 0 అయిపోయింది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 3 -4 అనమాట. ఇది కింద వేసిద్దాం అలాగే ఈ విధంగా. ఓకేనా. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. x డివైడెడ్ బై 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0, 0 మైనస్ ఆఫ్. అదేవిధంగా -, ప్లస్ 4 ఇంటూ 5 అంటే 20 ఈజ్ ఈక్వల్ టు y డివైడెడ్ బై 3 ఇంటూ -5 అంటే -15. వెంటనే మైనస్ ఆఫ్ రావాలి. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 ఇంకా ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై -4 ఇంటూ 1 అంటే -4. వెంటనే మైనస్ ఆఫ్. 3 ఇంటూ -3 అంటే -9. -, ప్లస్ అవుతుంది ఇక్కడ మనకు. ఓకే, రాద్దాం. సో x డివైడెడ్ బై -20 ఈజ్ ఈక్వల్ టు y డివైడెడ్ బై -15 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై -4 ప్లస్ 9. 9లో నుంచి 4 పోతే 5 అవుతుంది అనమాట. 1/5. ఓకే. సో ఈ విధంగా ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది చేసేసుకుందాం. x డివైడెడ్ బై -20 ఈజ్ ఈక్వల్ టు 1/5. -20 సైడ్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు -20 డివైడెడ్ బై 5. 5 1 జా 5 4 జాతో వెళ్ళిపోతుంది. x ఈజ్ ఈక్వల్ టు -4. అదేవిధంగా y డివైడెడ్ బై -15 ఈజ్ ఈక్వల్ టు 1/5. -15 ఈ సైడ్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు -15/5. 5 1 జా 5 3 జాతో పోతుంది. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు -3. ఇక్కడ -4 -3 అనేది ఏంటి మనకు ఆర్థో సెంటర్. దేర్ఫోర్ ఆర్థో సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ h(x, y) ఈజ్ ఈక్వల్ టు -4, -3 అనమాట. ఇది ఈ విధంగా మనకు ఆర్థో సెంటర్ అనేది ఫైండ్ అవుట్ చేసామన్నమాట. అర్థమైందా మీకు? అది చూడండి ఇక్కడ ఇలా చేస్తానని చూడండి, పెద్దగా ఉంటుంది అంతే అనమాట. అర్థమైందా? ఇందులో కాన్సెప్ట్ ఒక్కసారి అర్థమైతే చాలు. చూడండి, ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నాడు. అలాగైతే ఫార్మ్డ్ బై ద లైన్స్ అనమాట. ఈ లైన్స్తో ట్రయాంగిల్ అయితే ఫామ్ అవుతుందంట. అలాగైతే మనకు ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి నేను ఇక్కడ ముందుగా ఇచ్చిండే లైన్స్ రాసుకున్నాను. చూడండి, ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3. ఇవి రెండు నేను పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తే ఒక వర్టిసెస్ వస్తుంది. అది ఏదో ఒక వర్టిసెస్ ఈ విధంగా మీరు లైన్స్ అనుకున్నట్టయితే ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 సాల్వ్ చేస్తున్నట్టయితే ఒక వర్టిసెస్ వస్తుంది. దీన్ని మీరు ఇలా తిప్పండి చాలంతే. ఇలా తిప్పండి అంతే. ట్రయాంగిల్ ఎలాగైనా తీసుకోవచ్చు. ఇలా తిప్పండి, అప్పుడు మనకు ABC కరెక్ట్ వస్తుంది మీకు. ఓకేనా? ఇలా నేను గీజానని మీరు ఇలాగే అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇలా మీరు తిప్పండి ట్రయాంగిల్ని, అప్పుడు మనకు కరెక్ట్గా కూడా వస్తుంది. ఓకేనా? ఆ విధంగా. సో ఈ విధంగా మనకు ఈ విధంగా 3 లైన్స్ మనకు ఇవి రెండు ఇంటర్సెక్షన్ చేస్తే
ఒక వర్టిసెస్ వస్తుంది, ఇవి 2 చేస్తే ఒక వర్టిసెస్, మరి ఇవి 2 చేస్తే ఒక వర్టిసెస్ వస్తుంది. సో ఈ విధంగా మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తే 3 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తే మనకు 3 వర్టిసెస్ అయితే వచ్చాయన్నమాట ఏబీసీ అనేది. సో ఇలా మనకి ఏబీసీ వచ్చింది కానీ ఇక్కడ నుంచి ఇంకా ఆర్థో సెంటర్ మామూలుగానే కనుక్కుంటాము అనమాట. ఇంకా డెఫినేషన్ రాస్తాము, ఈ విధంగా మనకు రఫ్ డయాగ్రామ్ గీసుకుంటాము. సో ఏవి ఆల్టిట్యూడ్స్ అనేది రాయండి, ఆ తర్వాత h(x, y) ఆర్థో సెంటర్ అని రాస్తారు. ఇంకా ఈక్వేషన్ ఆఫ్ ఏడీ కనుక్కుంటారు ఈ విధంగా, ఓకేనా. సో అదేవిధంగా ఈక్వేషన్ ఆఫ్ సిఈ కూడా ఏదో ఒక ఆల్టిట్యూడ్, 2 చాలు మనకు ఆల్టిట్యూడ్స్. ఆ విధంగా ఈక్వేషన్స్ కనుక్కొని 2 మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తారు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తే వచ్చేదే మనకు ఆర్థో సెంటర్. అర్థమైందా ఇది?